జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్‌కి, పాకిస్తాన్‌కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్‌కి, పాకిస్తాన్‌కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మకర రాశి వారికి కుటుంబ పరంగా మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. 2వ స్థానంలో రాహు ఉన్నారు. రాహు దృష్టి మీద కుజుడు ఉన్నాడు. కుజుడు 4 దృష్టితో రాహు మీద ఉన్నాడు కాబట్టి కుటుంబ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉన్నది. ఘర్షమైన వాతావరణం అయితే ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ధనపరంగా మాత్రం మీకు ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ మాసంలో సకాలంలో చేరి ధనం అనేది వస్తుంది. చాలా ఆనందంగా ఉంటారు. లాభస్థానంలో ఇన్ని గ్రహాలు, కుజుడు, శుక్రుడు 26వ తారీఖు నుంచి వస్తాడు, రవి 11వ తారీఖు నుంచి వస్తారు, బుధుడు ఉన్నారన్నమాట లాభస్థానంలో. ఇన్ని గ్రహాలు ఉండటం మూలంగా ఈ మాసం అంతాను మీకు సకాలంలో ధనం అనేది వస్తుంది. ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. ఇక్కడ పంచమ స్థానం అధిపతి అయిన శుక్రుడు మీకు దశమ స్థానంలో ఉంటారు మరియు లాభస్థానానికి వస్తారు. దీని మూలంగా మీకు పంచమాధిపతి తులారాశిలో ఆయన సొంత ఇంట్లో ఉండటం మూలంగా చాలా బలంగా ఉంటారు. మరియు లాభస్థానంలోకి వచ్చినప్పుడు కుజుడితోనూ రవితోనూ ఉండటం మూలంగా లవర్స్ కి చాలా అనుకూలంగా ఉన్నది. ఈ మాసం అనేది చాలా ఆనందంగా ఉంటారు. శత్రువులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు శత్రువుల నుంచి మాత్రం. హెల్త్ పరంగా చాలా హెల్తీగా ఉంటారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సకాలంలో వైద్యం అందుతుంది. చిన్న సమస్యలు తప్ప పెద్ద సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. సప్తమ స్థానంలో గురువు ఉచ్చ స్థితిలో ఉన్నారు కర్కాటక రాశిలో. దీని మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం మీకు మంచి సంబంధం కూడా కుదిరే అవకాశం ఉంటది. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. మంచి లాభాలను చూస్తారు. ఈ మాసంలో మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా మాత్రం మీకు దశమ స్థానంలో శుక్రుడు ఉంటారు. ఆయన సొంత ఇంటిలో ఉంటాడు. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో అధిపతి అయిన శుక్రుడు తులారాశిలో ఉండటం మూలంగా మంచి ఫలితాలంటూ ఇస్తారు. రాజయోగాన్ని ఇస్తారు. దీని మూలంగా మీకు కెరియర్ పరంగా మాత్రం అభివృద్ధి అంటూ చూస్తారు. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.